'దేవర' సినిమాకి సంబంధించి ఈ నెలలోనే రిలీజ్ అవుతోంది సినిమా. ఏమిటి కండిషన్ అనేది చాలామంది క్యూరియాసిటీ. అంటే ఎవరెవరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని ఎలా ప్రజల దృష్టికి తీసుకువెడుతున్నారు అనేది ఇప్పుడు అభిమానుల్లో మాత్రమే కాదు, ఇండస్ట్రీలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ఆల్రెడీ బాంబేలో ఉన్నాడు ఆయన. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వ్యవహారాలతో పాటు పార్ట్ 1 అయిపోయింది. టోటల్ కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నాడు కొరటాల శివ గారు. అయితే నిడివికి సంబంధించిన సమస్య ఉంది అనేది బయటకొచ్చినటువంటి విషయం. ఇది 3 అవర్స్ దాటింది. 3:10 దాకా వెళ్ళిపోయింది అనేది ఒక వార్త. దీన్ని 2 గంటల 50 నిమిషాలకు కుదించాలి అనేటువంటి ప్రోగ్రాంలో, అంటే దాదాపు 20 నిమిషాల సినిమాని తగ్గించాలి అనే కార్యక్రమం పెట్టుకుని ఇప్పుడు కత్తెర పట్టుకొని కూర్చుని ఉన్నాడు కొరటాల శివ అని చెప్తున్నారు. అయితే ఇది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఈ నిడివి తగ్గించడం అనేది కొంచెం క్రిటికల్ వ్యవహారమే. అంటే ఈయనకు ఒక అవకాశం ఉంది. పార్ట్ 2కి కొన్ని కొన్ని సన్నివేశాలు మళ్ళించొచ్చు అని అనుకుంటారు గానీ, అలా మళ్ళించటం అనేది కుదిరే వ్యవహారం కాదు. ఎందుకంటే పార్ట్ 1 వీళ్ళు ఆల్రెడీ ఎక్కడ లాక్ చేయాలి అనేది ఒక డెసిషన్ తీసేసుకుని ఉంటారు. దానికోసం ఈ సీన్స్ అవసరం అవుతాయి. దీన్ని తొలగించి దాన్ని ఏదో సెకండ్ పార్ట్‌కి తరలించేయటం అంత ఈజీగా జరిగిపోయే పని కాదు. నిడివి తగ్గించడం అనేది చాలా రిస్క్‌తో కూడుకున్నటువంటి వ్యవహారం. ప్రస్తుతం ఆ 'కత్తి మీద సాము' కార్యక్రమంలో కొరటాల శివ గారు ఉన్నారు. అది నిడివి ఏ మేరకు తగ్గిస్తారు అనేది ఆయన పడుతున్న టెన్షన్. అయితే ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ని తన భుజాన వేసుకున్నాడు ఆయన ఎన్టీఆర్. దీనికి ఎవరెవరిని కూర్చోబెట్టాలి, ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగాతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అది నడుస్తోంది. దాంతో పాటు ఆలియా భట్‌తో ఒక ఇంటర్వ్యూ. ఇలా అంటే ఇది పాన్ ఇండియా మార్కెట్‌ని అడ్రెస్ చేస్తున్న సినిమా. అలాగే వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేయాలనేది కూడా వీళ్ళ ప్రోగ్రామ్. దీనిలో భాగంగా ప్రతి ఏరియాకి సినిమాని పరిచయం చేయటానికి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆర్టిస్టులతోనూ, అలాగే లోకల్‌గా నోన్ ఫేసెస్తోనూ కొన్ని ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూస్ కోసం ఆల్రెడీ కన్నడ పరిశ్రమలో, కన్నడ ప్రేక్షకుల దగ్గరికి ఈ సినిమాని తీసుకెళ్ళటం కోసం రిషబ్ శెట్టితో ఒక ఇంటర్వ్యూ, అలాగే తమిళ్‌లో పాపులర్ ఆర్టిస్టులతో ఒక ప్రయత్నం. ఇలా రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హృతిక్ రోషన్‌ని కూడా పట్టుకొచ్చి, అంటే అతనితో ఆల్రెడీ ఒక సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. కాబట్టి తను అడిగితే హృతిక్ కాదనడు అనేటువంటిది ఒక బిలీఫ్ ప్రొడ్యూసర్స్‌కి. అందుకని అతన్ని, అంటే హృతిక్ రోషన్‌ని పట్టుకొచ్చి ఒక ఇంటర్వ్యూ చేయించాలి అనేది. సందీప్‌తో ఎందుకంటే తను ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్‌లో ఒక డైరెక్టర్‌గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. తనకి వరుసగా 2 పెద్ద హిట్స్ ఉన్నాయక్కడ. అంటే 1000 కోట్ల క్లబ్‌లో ఉన్నటువంటి డైరెక్టర్ అతను. అతనితోనూ, అలాగే కరణ్ జోహార్‌తోనూ, వీళ్ళందరితోనూ ఇంటర్వ్యూస్ చేయటం ద్వారా, వీళ్ళ ద్వారా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయటం ద్వారా బాలీవుడ్‌లో, అంటే హిందీ మార్కెట్‌లోకి సినిమాని తీసుకెళ్ళాలి అని, అలాగే సౌత్ మీద కూడా ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంది. ఈ సినిమా వెట్లాండ్ ఇష్యూ మీద జరుగుతోంది. అంటే తీర ప్రాంత భూములు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ సమస్యలు, ముఖ్యంగా అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి తీర ప్రాంత భూములు, కార్పొరేట్ల వ్యవహారాలు, అలాగే స్మగ్లర్ల ఆగడాలు, తీర ప్రాంతంలో జరిగేటువంటి అన్ని తీర ప్రాంత ప్రజల మీద ఉండేటువంటి ప్రెజర్స్ అన్నీ కూడా ఈ సినిమాలో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రెండోది, ఈ సినిమాలో 2 క్యారెక్టర్లలో కనిపించే అవకాశం ఉంది ఎన్టీఆర్ అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్. అంటే ఈ డ్యూయల్ రోల్ ఎలా ఉండబోతోంది, తండ్రి కొడుకులుగా ఉండబోతున్నారా, చేయబోతున్నాడా, లేకపోతే బ్రదర్స్‌గా చేయబోతున్నారా అనేది వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. కానీ 2 ముఖాలతో ఎన్టీఆర్ ఉన్నట్టుగా ఒక పోస్టర్‌నైతే ఆల్రెడీ వాళ్ళు మార్కెట్‌లో రిలీజ్ చేశారు. దాంతో ఈ 2 క్యారెక్టర్లు డెఫినెట్‌గా బ్రదర్స్ అయ్యుండొచ్చు అని. అంటే సెంటిమెంట్ పరంగా తను తండ్రి కొడుకులుగా చేసినటువంటి సినిమా 'ఆంధ్రావాలా' ఫెయిల్ అయింది. కానీ బ్రదర్స్‌గా చేసినటువంటి సినిమాలన్నీ సక్సెస్ అయినాయి. అంటే 'అదుర్సు', అలాగే 'జై లవ్ కుశ'. సినిమా పరిశ్రమ అనేది చాలా సెంటిమెంట్‌తో నడిచేటువంటి ఇండస్ట్రీ. గతంలో జరిగింది ప్రతిదీ వాళ్ళు, అంటే చిరంజీవి గారికి ఓల్డ్ గెటప్‌తో కనిపిస్తే సినిమా ఆడదు అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంది. దీని ఆధారంగా, ఈ సెంటిమెంట్ ఆధారంగా ఆయన చేసినటువంటి సినిమాలు, అంటే ఆయన తొలి రోజుల్లో చేసినటువంటి ఒక సినిమా, కోడి రామకృష్ణ గారి డైరెక్షన్‌లో చేసినటువంటి సినిమా ఒకటి, ఆయన ఓల్డ్ ఏజ్ గెటప్‌లో కనిపిస్తాడు. ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత 'స్నేహం కోసం' సినిమా కూడా ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి లెవెల్‌లో వెళ్ళలేదు. దీంతో ఆ సెంటిమెంట్ ఉంది ఇప్పటికీ ఆయనకి. ఇలాంటి సెంటిమెంటే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్ని కూడా ఇబ్బంది పెడుతోంది. అంటే ఈ 2 క్యారెక్టర్లు తండ్రి కొడుకు అయితే ఆంధ్ర వాళ్ళ సీన్ రిపీట్ అవుతుందా అనేటువంటి టెన్షన్. వీళ్ళిద్దరూ అన్నదమ్ములైతే, నిజానికి అన్నదమ్ములైతే అనే యాంగిల్‌లో గతంలో ఎన్టీ రామారావు గారి సినిమాల్లో కూడా 'గజ దొంగ' విషయంలో
ఒక చిన్న కన్‌ఫ్యూజన్. అంటే తండ్రి కొడుకులుగా చేద్దాం 2 క్యారెక్టర్‌లని అని రాఘవేంద్రరావు గారు అనుకున్నాడప్పుడు. కానీ తండ్రి కొడుకులు చేయటం కన్నా గూడా అన్నదమ్ములు చేస్తే మోర్ గ్లామర్ యాడ్ అవుతుంది సినిమాకి. ఇద్దరు యంగ్ హీరోయిన్స్ వస్తారు. 2 క్యారెక్టర్‌లకి పాటలుంటాయి. సో, తెర గ్లామర్‌తో నిండుతుంది. తద్వారా ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో తండ్రి కొడుకులు అనుకున్నటువంటి 2 క్యారెక్టర్‌లని బ్రదర్స్‌గా మార్చి శ్రీదేవి, జయసుధలని పెట్టి నడిపించారప్పుడు. అలాగే కొరటాల శివ గారు కూడా ఈ సినిమా విషయంలో ఆ రోజున ఎన్టీఆర్, శ్రీదేవి హిట్ పెయిర్. ఇప్పుడు ఈ సినిమాలో శ్రీదేవి గారి కూతురుని తీసుకొచ్చారు. జాన్వీ కపూర్‌ని. ఇలా రకరకాల సెంటిమెంట్స్ అన్నీ వర్కౌట్ చేస్తున్నటువంటి క్రమంలోనే అన్నదమ్ములు అయ్యుండొచ్చు అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక ఇంప్రెషన్. ఇది తీర ప్రాంత భూముల సమస్య అనే విషయం ఆయనే చెప్పాడు. కొరటాల శివ గారే చెప్పారు. ఆల్రెడీ ట్రైలర్స్‌లో కూడా ఆ విషయం రివీల్ చేశారు. దీనిలో కొంత దళిత సమస్యను కూడా డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తున్నటువంటి మాట. అంటే కారం చేడు ఇలాంటి సంఘటనల నుంచి కొన్ని ఇన్సిడెంట్స్‌ని వీళ్ళు తీసుకొని కథలో ఇన్కార్పొరేట్ చేశారు అనేది. తద్వారా ఇప్పటిదాకా తెలుగు తెర మీద చూడని ఒక ఏరియాని వీళ్ళు ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కనిపిస్తోంది. ఆల్రెడీ ట్రైలర్‌లో కనిపిస్తోంది ఆ ధోరణి. సో, ఇది డెఫినిట్‌గా హై ఎమోషన్‌తో నడిచేటువంటి కొంచెం సామాజిక అంశాలు స్పృశిస్తూ హై వోల్టేజ్ యాక్షన్‌తో మిక్స్ అయ్యి నడుస్తున్నటువంటి సినిమాగా కనిపిస్తోంది. సో, ఆ మేరకు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద ఆడియన్స్‌లో కూడా. 'ట్రిపుల్ ఆర్' తర్వాత వస్తున్నటువంటి ఎన్టీఆర్ సినిమా ఇది. ఈ సినిమా ద్వారా తన సక్సెస్‌ని స్థిరీకరణ చేసుకోవడంతో పాటు మార్కెట్‌ని స్థిరీకరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అతనికి. దీంతో పాటు వరల్డ్ మార్కెట్‌కి ఓపెన్ అయ్యి ఉన్నాడు ఆయన 'ట్రిపుల్ ఆర్' నుంచి. సో, ఆ ఏరియాలో కూడా జెండా పాతాలి. ఆ ఏరియాలో కూడా జెండా పాతటం అనేది ఈ సినిమా ద్వారా చేయాలనుకుంటున్నాడు ఆయన. ప్రమోట్ అవ్వాలి అని. రెండో వైపు నందమూరి వారసులు ఇంకో ఇద్దరు వచ్చేస్తున్నారు ఇండస్ట్రీలోకి. సో, ప్రెషర్ పెరుగుతోంది. తన స్థాయి పెంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పుడు అతనికి. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ మధ్య ఈ నెలలోనే రిలీజ్ అవుతున్నటువంటి 'దేవర' సినిమా మీద అభిమానుల్లో మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డెఫినెట్‌గా ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో తను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నటువంటి సక్సెస్‌తో పాటు తన మార్కెట్‌ని కూడా స్థిరీకరించుకుంటాడు అని ఆశిద్దాం.